ఫైనల్గా మనం అయితే ప్రయాగ్రాజు మహాకుంభమేళాకి అయితే 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. హెవీ ట్రాఫిక్ 40 కిలోమీటర్స్ దూరం నుంచి అయితే ఇన్స్టాలో యూట్యూబ్లో చెప్పినట్టు మనకేదో 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ హెవీ ట్రాఫిక్ అంటారు. అవన్నీ నమ్మొద్దు, ఏమి అబద్ధాలు. మేమైతే ఈ ట్రాఫిక్లో నుంచి ఆపోజిట్ రూట్లోకి అయితే వచ్చేసి ఆపోజిట్ రూట్లో అయితే వెళ్తున్నాం. మనం ఈ ఆపోజిట్ రూట్లో వెళ్తుంటే మహారాష్ట్ర వాళ్ళు మన ఏపీ బండిని చూసైతే మనల్ని ఆపి ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి అడుగుతున్నారు మనల్ని అయితే. ఆంధ్ర వాళ్ళ आपको जो भी गाड़ी से देखा टू पीपल्स एडवेंचर ఓన్లీ మీ సింగిల్ డ్రైవర్ टू ड्राइवर्स 2 డ్రైవర్స్ హిమాలయ हिमालय एडवेंचर అడ్వెంచర్ आरन 5 20 కిలోమీటర్స్ ఫుల్ రష్ 20 కిలోమీటర్స్ ఫుల్ రష్. ఇంకా 20 కిలోమీటర్లు అయితే ఉంది త్రివేణి సంఘం. వీళ్ళైతే బై రోడ్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ట్రాఫిక్లో ఇరుక్కొని పోవడం వల్ల. 20 కిలోమీటర్ నడవడం అంటే మామూలు విషయం. అందులో ఫ్రీ బస్సులు అయితే వస్తున్నాయి, కానీ ఫ్రీ బస్సులు అయితే అస్సలు ఆపట్లేదు. హెవీ రష్ ఉన్నాయి ఫ్రీ బస్సులు. అసలు బస్సు ఆగడం ఆలస్యం, ఫుల్ అయిపోతుంది. అసలు 20 కిలోమీటర్స్ నడవడం అంటే మామూలు విషయం. అందులో ఫుల్ ఎండ. అసలు వీళ్ళు ఎట్లా నడుస్తున్నారనేది నాకే పెద్ద డౌట్గా ఉంది. యూపీలో అయితే మన ఏపీ బండిని చూసి ఒక అబ్బాయి అయితే హ్యాపీ మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే అడిగారు. మన అయితే ఫుల్ హ్యాపీ. ఆకాష్ ఓకే, ఇతనైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే అడుగుతున్నాడు. ఫైనల్గా అయితే మహాకుంభమేళా అయితే రీచ్ అయిపోయాను. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ద ఫస్ట్ టైం నా లైఫ్లో 1800 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ అయితే మహాకుంభమేళాకి అయితే వచ్చాను. అసలు చెప్పడానికే ఏడుపు వచ్చేస్తుంది. ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక్కనే సింగిల్గా వచ్చానంటే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. మనమైతే ఇప్పుడు త్రివేణి సంఘంకి అయితే వెళ్తున్నాం. యమునా నది, గంగా నది, సరస్వతి నది 3 ఒక చోట కలిస్తే దాన్ని త్రివేణి సంఘం అంటారు. అక్కడికి వెళ్ళి అయితే మునిగితే అయితే మంచిదని ఇక్కడ పోలీసులు అయితే చెప్పారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఒక లైక్, ఒక కామెంటు.